ఈ బిడ్డ నిన్ను చూసి ఎందుకు ఏడుస్తున్నాడు? కన్న తల్లిని చూసి అంతకుముందు రాజు ఈ బిడ్డను తీసుకురాకముందు నువ్వే పెంచావు కదా! అలాంటప్పుడు నిన్ను చూసి నీ దగ్గర ఉండాలి కదా! అని అంటూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి నా బతుకే ఇంత. నన్ను తల్లిని మీ బాబు తి ఇచ్చేసాడు. ఆ తర్వాత ఆ బాబుని కావ్యకిచ్చి నన్ను ఈ బిడ్డకి దూరం చేశాడు. నా బతుకే ఇంత అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ అవును నీ బతుకే ఇంత. బురదలో నుంచి కమలాన్ని తీసి దేవుడి దగ్గర పెట్టినట్లు ఆ బాబుని తీసి కావ్య దగ్గర పెట్టాడు రాజు. రాజుకి కూడా అర్థమైంది నువ్వు మంచిదానివి కాదని అని అంటూ ఉంటుంది. కాదు అమ్మమ్మ గారు అని అంటే, ఛీ నీ అత్తే నిన్ను అత్త అని పిలవద్దనేసింది. నువ్వు నన్ను అమ్మమ్మ అని ఎలా పిలుస్తావు అని గట్టిగా అంటూ ఉంటుంది. ఈ రోజు నుంచి బాబుని కావ్య దగ్గరికి అప్పచెప్పి కావ్యకి ఇచ్చినా బాగోదు. నువ్వే చూడాలి, నువ్వే అన్నీ చెయ్యాలి. బాబుకి స్నానం చేసి దిష్టి తీసి పాలు పెరిసి పడుకోబెట్టు. ఈ పనులన్నీ కావ్యతో కానీ నువ్వు చేపించాలి. నీకు మర్యాదగా ఉండదు అని చెప్తూ ఉంటుంది. ఇంతవరకు కావ్య చూసింది చాలు. అసలు కావ్య ఆ బిడ్డను చూడడమే నాకు ఇష్టం లేదు. కానీ తను అలా చేసినందుకు పోనీలే అని ఒగ్గేసాను. ఈ రోజు నుంచి మాత్రం కావ్యకి అని ఈ బిడ్డ బాధ్యతలు అప్పచెప్పావా నీ అంతు చూస్తానని బామ్మ మాయకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. బాబుని ఎలా ట్రేలో పట్టుకెళ్తూ ఉంటుంది మాయ. అది చూసి ఏయ్ బిడ్డని ఎత్తుకో అని గట్టిగా గసురుతూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి ఒకసారిగా భయపడి ఆ బిడ్డని ఎత్తుకుంటూ ఉంటుంది మాయ. అలా ఎత్తుకొని స్నానం చేసి దిష్టి తీసి పాలు పెరిసి పడుకోబెట్టు. ఈ రోజు నుంచి నీకు ఈ బిడ్డ పనే అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది బామ్మ. ఆ మాటలకి భయపడుతూ ఉంటుంది మాయ.